backside. ABD. 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 నేను కూడా స్టేడియంలో మ్యాచ్ అయితే చూస్తున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్కరికి స్టేడియంలో మ్యాచ్ చూడాలని చాలా డ్రీమ్. నాకు కూడా అలానే ఉంది. కాదు, నేను 1 మంత్ బెంగళూరులో ఉంటున్నా కాబట్టి అసలు మేమేందో సడన్గా మ్యాచ్ టికెట్లు చూసుకోవడం, అవి బుక్ చేసుకోవడం, 150, 250, 1250 అలా ఉన్నాయి టికెట్స్. మేము 250 తీసుకున్నాం డీ స్టాండ్లో. అంటే అది కొద్దిగా ఫ్రీ స్టాండ్, అంటే ఎవరి ముందు వెళ్తే వాళ్ళు కూర్చోవచ్చు. లైక్ కొట్టట్లేదు అబ్బా మీరు వీడియోస్కి. ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ కొద్దిగా లైక్ కూడా కొడితే కదా వీడియో రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్స్ అయితే కావాలా. ఇంకా స్టేడియం గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. అలా ఖాళీగా ఎందుకున్నాం అని చెప్పి వచ్చేసాను. ఇది వచ్చేసరికి టానిక్ పైన ఉంది కదా 118 రెస్టారెంట్. అది వచ్చేసరికి నాకు చాలా ఇష్టం. 118 రెస్టారెంట్ ఎప్పటి నుంచి వెళ్ళాలి డ్రీమ్ దానికి. మరి ట్రై చేద్దాం, కుదిరితే వెళ్దాం, లేకపోతే కష్టం. ఫస్ట్ టైం స్టేడియంకి అయితే వెళ్తున్నాం. మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఓడిఐ మ్యాచ్ ఉమెన్స్. శ్రేయాంక పటేల్, స్మృతి మందన వాళ్ళందరూ ఫస్ట్ టైం లైవ్లో అయితే చూస్తున్నాను. అంటే వెళ్ళని ఇంకా వెళ్ళలేదు. డీ స్టాండ్లో అయితే బుక్ చేసుకున్నాను. టికెట్ 250 పడింది. మరి వెళ్ళేదాకా మనకి ఇండియన్ జెర్సీలు అయితే దొరికేస్తున్నాయి. ఎంత చాలా తక్కువ రేటు, 150, 200 అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. తీసుకుని వెళ్ళిపోవచ్చు, అవైలబుల్లో ఉన్నాయి మంచిగానే. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా మనమైతే ధోని ఫ్యాను. సిఎస్కేకి మంచి వీరాభిమాని. కాదు, నాకు ఆర్సీబీ కూడా చాలా ఇష్టం. చిన్నస్వామిలో మ్యాచ్ చూడాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడైతే చూస్తున్నాను. చాలా వెళ్తున్నాం, వెళ్ళి మొత్తం చూపిస్తాను. లోపల ఈవినింగ్ మ్యాచ్ మొత్తం ఓడిఐ మ్యాచ్ కదా, నైట్ 9 అయితే అయిపోయేసరికి మొత్తం చూపిస్తాను. ఫోటోలు దిగి మొత్తం రచరచ చేసేద్దాం. వీడియోకి అయితే గట్టిగా లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ప్లోర్ విత్ హేమంత్. చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి. షార్ట్స్ అయితే పెడతానే ఉంటాను. 2 డేస్కి ఒకటి, వీక్ ఒక వ్లాగ్. ఈ వీక్ అయితే కుదరలేదు, అందుకని పెట్టలేకపోతున్నాను. వీడియోకి అయితే ముందు గట్టిగా లైక్ చేసుకోండి. కనీసం 100 లైక్స్ అనే టార్గెట్. 100 అయినా కొట్టండి చాలు. మనం జెర్సీకి వెళ్ళినప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళది అయితే బస్సు వెళ్ళిపోయింది ప్లేయర్స్ది. ఇండియా వాళ్ళ బస్సు వస్తుంది, చూద్దాం ఇక్కడే వెయిట్ చేసి. ఇదిగో ప్లేయర్లు. స్మృతి, ఇదిగో స్మృతి. ఫాస్ట్గా పోవాలి. మన గేట్ 20 అయితే ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే మనం తీసుకుని వచ్చే ఫ్రీ స్టాండ్. ఫ్రీ స్టాండ్లో ఏంటంటే ఎవరు ముందు పోతే వాళ్ళే కూర్చోబెడతారు. ఇప్పుడే లోపలికైతే అలౌ చేశారు. అబ్బా ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్. కానీ అసలు చెకింగ్ అయితే నార్మల్ లేదు. బ్లూటూత్, పవర్ బ్యాంక్స్ ఏం నాట్ అలౌడ్. ఓన్లీ మైక్ అయితే చెప్పంగానే అలౌ చేశారు. అమ్మ చెకింగ్ చాలా ఫుల్ చెకింగ్. అసలు మొత్తం మైక్ అయితే అలౌ చేశారు. మళ్ళీ ఫస్ట్ చెకింగ్ దాటుకుని లోపలికి వచ్చారంటే మళ్ళీ ఇంకో చెకింగ్. ఫైనల్గా స్టేడియం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టేడియం అయితే మీకు ఐపీఎల్ జరిగేటప్పుడు చాంటింగ్ అంతా, అంటే క్రౌడ్ అంతా ఏమో అసలు తెలుసు కదా, ఆర్సీబీ 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 ఒకటే స్లోగన్. అబ్బా ప్లేయర్లు అయితే ప్రాక్టీస్కి చేస్తూ ఉన్నారు. శ్రేయాంక పటేల్ మ్యాచ్లో లేదంట. నాకు అదే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. శ్రేయాంక పటేల్ కూడా ఉంటే బాగుండేది. అంటే మనం శ్రేయాంక పటేల్ ఫ్యాన్స్. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకుంది. మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే స్మృతి మందన సెంచరీ కొట్టాలా, ఇండియా మ్యాచ్ గెలవాలా. ఇది స్మృతి మందన సెంచరీ కొట్టాలి మేము నిన్నటి నుంచి అనుకుంటా ఉన్నాం. అంటే ఏంది, మేము టికెట్లు బుక్ చేసిన దగ్గర నుంచి అదే అనుకుంటా ఉన్నాం. వెళ్ళిన దానికైనా కొట్టాలి మ్యాచ్. అంటే ఎప్పుడు చూడలేదు కదా స్టేడియంలో మ్యాచ్. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి 1/2 అవర్ టైం అయితే ఉంది. క్రౌడ్ అయితే చిన్నగా వస్తూ ఉన్నారు. ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే స్టేడియం మొత్తం ఫుల్ కాదు కానీ బాగానే ఫుల్ అయింది. నేషనల్ యాంథమ్ జరుగుతుంది చూడండి. వీడియోకి అయితే ఏదో కామెంట్ చేయొచ్చు కదా, అది గుడ్ అయినా బ్యాడ్ అవని ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి.
బాచా మనగా ఫ్లాగ్ తెచ్చితే ఖచ్చితంగా చూపించండి వాళ్ళు మనల్ని. బాయ్ గలబా కూడా ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళే చూపిస్తారు. జెర్సీ అని చూపించాలి కనీసం. స్మృతి 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 बॉलिंग बॉलिंग अच्छा बॉलिंग बॉलिंग कैप बॉलिंग कैप बॉलिंग बॉलिंग कैप कैप బాబా మ్యాచ్ మాత్రం సూపర్ ఉంది. కానీ స్మృతి మందాన ఒకటే ఆడుతుంది, మిగతా వాళ్ళంతా దిగిన అవుట్ అయిపోతున్నారు. మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నిజంగా స్టేడియంకి వచ్చి ఎంజాయ్ చేయాలి మ్యాచ్ మాత్రం. నాకైతే సూపర్ ఉంది. ఫైనల్లీ మనం అనుకున్నట్టే స్మృతి తన 100 అయితే కంప్లీట్ చేసుకుంది. స్టేడియంలో 10,000 క్రేజ్ ఉంటేనే, అంటే క్రౌడ్ ఉంటేనే ఈ మాత్రం సౌండ్ వస్తుందంటే ఇంకా 35,000 ఫుల్ అయితే ఇంకే రేంజ్లో ఉండిద్దో. ఇంతమంది క్రౌడ్లో వ్లాగ్ చేయాలంటే నాకు ఏదోలా ఉంది, అంటే కొత్తగా ఉంది. ఎప్పుడు ఇంతమంది జనాలు నేను వ్లాగ్ చేయలేదు కదా. ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ ఇవే చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం స్టేడియంకి వచ్చేది వ్లాగ్ చేస్తున్నాను. స్టేడియంకి వచ్చి మ్యాచ్ మటుకు చూడండి, ఎంజాయ్ చేయొచ్చు బాగా. గొంతు ఇండియా ఇండియా అరు ఇండియా ఇండియా మ్యాచ్కి వచ్చినందుకు టోటల్ వర్త్. స్మృతి మందన 100 కొట్టాలనుకున్నాం, కొట్టింది. అలానే మన ఇండియా మ్యాచ్ గెలవాలనుకున్నాం, గెలిచింది. 143 రన్స్తో అయితే గెలిచింది. స్టేడియం మొత్తం సౌండ్లు మామూలు లేవు. వీడియోకి లైక్ కొట్టి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియో అయితే షేర్ చేసేయండి. నిజంగా టీవీలో చూసినట్టు కాదు, స్టేడియంలో హై ఫీల్ ఉంటుంది అసలు ఆ మ్యాచ్. ఖచ్చితంగా స్టేడియంకి వచ్చి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ప్లోర్ విత్ హేమన్ మరిన్ని వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. India won by 143 runs.